అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ప్రస్తుతం మనం బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది నేషనల్ హైవేకి పక్కనే ఉంది, కానీ అభివృద్ధి అవడం లేదు. ఇక్కడ రెండు దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. ఒకటి వసూలు చేస్తున్నారు, తర్వాత పార్కింగ్ అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా వసూలు చేస్తున్నారు. కానీ పార్కింగ్ ఎటువంటి రెగ్యులర్ షెడ్ కూడా నిర్మించలేదు, కానీ అమౌంట్ మాత్రం రెండు దాంట్లో తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మీకు ఆలయాన్ని మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మొత్తం ఆలయం చూద్దాము. ఆలయం కనీసం దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి నిర్మాణంలోనే ఉంది, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఆలయము. మరి ఈ నేషనల్ హైవే డైలీ ఎంతో మంది వచ్చిపోతున్నారు. ఎన్నో ధన రూపేణ ఇక్కడ వస్తున్నాయి, కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. అందుకోసం మేము హిందూ సంఘాల నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, ఈ ఆలయాలు అనేటివి ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడే ఆలయాల అభివృద్ధి జరుగుతాయి. అదేవిధంగా హిందువులకు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు ఈ అమౌంట్ను ఉపయోగిస్తే చాలా బాగుంటుందని మా హిందూ సంఘాల నుంచి మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాలు వెంటనే ఒక చట్టం ఖచ్చితంగా తీసుకురావాలి. ఆంజనేయ స్వామి టెంపుల్ మొత్తం కూడా నిర్మాణం జరుగుతుంది. ఆలయం కృష్ణానది ఒడ్డునే ఉంటుంది టెంపుల్. మనం చూస్తున్నాం, ఒక సైడ్ కాలభైరవుడు, మరోసారి ఆంజనేయుడు. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు 2009 వరదలు వచ్చినప్పుడు ఆ గంగమ్మ తల్లి ముక్కు పుడక వరకు వరద నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏమేమి జరుగుతాయంటే పిండ ప్రదానాలు ఎక్కువ జరుగుతుంటాయి. కాకపోతే ఇది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది, కానీ ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అనేది క్వశ్చన్ మార్క్. వాటర్తో కృష్ణానది మొత్తం నిండిపోయి ఉంది.
ఇక్కడ మనం చూస్తున్నది నిజాం కొండ. పూర్వీకులు రాజులు ఇక్కడ నిజాం కొండ నుంచి కర్నూలు నడిఒడ్డున ఉన్నటువంటి కొండారెడ్డి బ్రిడ్జ్, అక్కడి నుంచి ఇక్కడికి యుద్ధాలు జరుగుతున్నాయని పెద్దలు చెప్తుంటారు. ఇది నేషనల్ హైవే పక్కల కృష్ణానది తీరాన ఉంది. అలాగే మీకు బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కొండలో గుప్త నిధులు ఉన్నాయని చాలా మంది గుంతలు వేశారు. లోపలికి వెళ్తే ఆ కొండ లోపల మధ్యలో మొత్తం గుంతలే అనిపిస్తుంటాయి. రాజులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమైనా నిధులు ఉన్నాయని కొందరు గుప్త నిధుల కోసం మొత్తంలో గుంతలు తీశారు.